హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ యశస్విని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. 1:30 అలా అవుతుంది. 3 o'clockకి నా ఆఫీస్ ఉంది. సో ఫాస్ట్గా మనం రెడీ అయిపోదాము. సో నేనైతే షవర్ చేసేసాను, ఎయిర్ డ్రై చేసిన హెయిర్ని. సో మనం ఫస్ట్ ఫేస్ని లోపు ప్రెప్ చేసుకుందాము. అండ్ ఐమ్ యూజింగ్ ఫస్ట్ రోజ్ వాటర్. సో రోజ్ వాటర్ నేను టోనర్ లాగా అప్లై చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను ఈ డర్మ్డాక్ సీరం యూస్ చేస్తున్నా ఫేస్కి. స్కిన్ కేర్ చేసుకునేటప్పుడు టిప్ ఏంటంటే, ఫర్ ఈ స్టెప్ అట్లీస్ట్ 40 seconds అన్న గ్యాప్ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే స్కిన్లోకి మనం అప్లై చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది అబ్జార్బ్ చేసుకుంటుంది. సీరం అప్లై చేశాను కదా, ఈ లోపు నేను లిప్స్కి లిప్ బామ్ యూజ్ చేసిన. దిస్ ఇస్ ఫ్రమ్ రెనే. నేను ఇది లోరియల్ సీరం ఒకటి యూజ్ చేస్తాను. సేమ్ మనం అప్వర్డ్ మోషన్లో ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్, ఇదనే కాదు, మీరు ఫేషియల్ మసాజ్ అవి చేసుకున్నప్పుడు కూడా మేక్ షూర్ యూ అప్లై ఇట్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. సో మనకి ఏమవుతుంది అంటే స్కిన్ లిఫ్ట్ అవుతుంది అనమాట పైకి. ఇలా ఎప్పుడైతే మనం మసాజ్ చేసుకుంటామో అప్పుడు. స్కిన్ కేర్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను డాటన్కి సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. అయిపోయినా మేక్ షూర్ యూ అప్లై సన్ స్క్రీన్. డోంట్ స్కిప్ దిస్. అండ్ సేమ్ ప్రోడక్ట్ నేను ఇయర్స్ అండ్ నెక్ కూడా యూజ్ చేస్తున్నాను. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ సన్ స్క్రీన్ మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు 40 seconds అట్లీస్ట్ మీరు వెయిట్ చేయండి. సో నెక్స్ట్ ఒకవేళ మీరు ఫౌండేషన్ ఏమన్నా అప్లై చేస్తే అది కేకీ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో మేక్ షూర్ ఎవ్రీ ప్రోడక్ట్ షుడ్ బ్లెండ్ ఇన్ టు యువర్ స్కిన్. మెబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ యూజ్ చేసిన. ఐ మీన్ ద షేడ్ 220. ఇది నేను జస్ట్ లైట్గా అప్లై చేసిన టు కవర్ మై డార్క్ స్పాట్స్. జస్ట్ నేను హ్యాండ్తోనే బ్లెండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ నేను కాంపాక్ట్ యూజ్ చేస్తాను. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ మెబ్లిన్ అండ్ ఐ మీన్ ద షేడ్ 235 ప్యూర్ బేజ్. నేను దీనికి ఇచ్చిన అప్లికేటర్తోనే లైట్గా అప్లై చేస్తున్నా. జస్ట్ మనకి స్కిన్ ఆయిల్ అవ్వకుండా ఈ టీ జోన్ ఆ ఏరియాలో జస్ట్ లైట్గా అప్లై చేస్తున్నా. నాకు బ్లష్కి ఐ హ్యావ్ దిస్ 2 palettes. వన్ ఈజ్ ఫ్రమ్ షుగర్ అండ్ వన్ ఈజ్ ఫ్రమ్ ప్రొఫ్యూజన్. ఇది వన్ ఆఫ్ మై సిస్టర్స్, అంటే మాకు తెలిసిన ఒక అక్క, షీ గాట్ ఇట్ ఫ్రమ్ US. సో ఫస్ట్ షుగర్ది లైట్గా, ఇది చాలా పిగ్మెంటెడ్ ఉంటుంది షుగర్. సో లైట్గా తీసుకుని జస్ట్ ఈ అప్వర్డ్ దాంట్లో మనం అంటే ఈ కార్నర్లో అప్లై చేసుకుంటే మీకు ఫేస్ కొంచెం లిఫ్ట్ అయినట్టు ఉంటుంది. అలా మనం ఈ చీక్ బోన్లో చేసుకునే కన్నా ఈ అప్పర్ చీక్ బోన్లో చేసుకుంటే మీకు ఫేస్ ఇట్లా లిఫ్టింగ్ అయినట్టు అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఈ ప్రొఫ్యూజన్ ఏంటంటే లైట్ బ్లష్ పింక్ కలర్. సో నేను దీన్ని జస్ట్ లైట్గా ఐలిడ్స్ పైన అప్లై చేస్తున్నా. జస్ట్ వెరీ లైట్లీ అప్లై చేస్తున్నా. నెక్స్ట్ హైలైటర్ కూడా మనకి టీ జోన్ అండ్ ఈ అప్పర్ చీక్ బోన్ దగ్గర లైట్గా, అంటే మనకి సన్లైట్ పడినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యే పాయింట్స్ దగ్గర నేను అప్లై చేస్తున్నా. ఈ హైలైట్ పాయింట్స్ దగ్గర. లైట్ ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ యువర్ ఐస్. మనకి కొంచెం అట్లా షైనీగా ఉండాలి అని అనుకుంటే జస్ట్ లైట్గా అప్లై చేస్తున్నా.
నేను ఐబ్రోస్ ఏం ఫిల్ చేయట్లా, జస్ట్ ఐ హ్యావ్ దిస్ బ్రష్. ఈ బ్రష్ తోటి జస్ట్ కొంచెం ఈవెన్ అవుట్ చేస్తున్నాను. ఐమ్ యూజింగ్ దిస్ మస్కారా. ఇది కూడా సేమ్ ప్రొఫ్యూజన్ బ్రాండ్ నుంచి. అంతే, మన ఫేస్ అయిపోయింది. ఇంకా జస్ట్ లిప్స్టిక్ ఒకటి అప్లై చేయాలి. అది నేను ఇంకా లంచ్ చేయాలి. లంచ్ చేసిన తర్వాత నేను లిప్స్టిక్ అప్లై చేస్తాను. ఈ లోపు ఫర్ హెయిర్ ఐమ్ యూజింగ్ దిస్ స్ట్రీక్స్ సీరమ్. జస్ట్ ఎండ్స్కి అప్లై చేస్తున్నాను. గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాం. జస్ట్ వెరీ సింపుల్, బికాజ్ నాది వేసుకున్న టాప్ ఆల్మోస్ట్ హై నెక్ ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ మినిమల్ జ్యువెలరీ. And for watch, I'm using this Titan watch. So this is it. నెక్స్ట్ పర్ఫ్యూమ్. దిస్ ఇస్ ఫ్రమ్ బెల్లా విటా. సో పర్ఫ్యూమ్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉండడానికి టిప్ ఏంటంటే, ఆల్రెడీ మనం మాయిశ్చరైజర్ అప్లై చేసి ఉంటాం కదా, దానిపైన మీరు పర్ఫ్యూమ్ యూజ్ చేయండి. సో వీ హ్యావ్ హైలైట్ పాయింట్స్ కదా రిస్ట్ దగ్గర, నెక్స్ట్ బ్యాక్ ఆఫ్ యువర్ ఇయర్స్. సో మాయిశ్చరైజర్ పైన అప్లై చేయడం వల్ల ఏంటంటే ఇది కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది రెగ్యులర్. ఫర్ లిప్స్టిక్స్ నేను 2 షేడ్స్ యూజ్ చేస్తున్నా. సో దిస్ ఇస్ ద డార్కెస్ట్ షేడ్. ఇది నేను జస్ట్ లిప్ లైనర్ లాగా అప్లై చేస్తున్నా ఫర్ దిస్ అవుటర్ పోర్షన్. సో ఇది అవుట్లైన్ చేసుకోవడానికి నేను ఇది యూజ్ చేశాను. అండ్ నా దగ్గర ఇది న్యూడ్ షేడ్ లిక్విడ్ లిప్స్టిక్ ఉంది. ఇది కూడా జస్ట్ లైట్గా ఇన్నర్ లిప్ ఫిల్ చేస్తున్నాను. సో దానిపైన ఇంకొక డార్కెస్ట్ షేడ్ జస్ట్ మళ్ళీ ఈ అవుట్లైన్ కవర్ అయ్యేలాగా ఐఎమ్ జస్ట్ యాడింగ్. దిస్ ఇస్ ఫర్ లిప్స్ అనమాట. సో మొత్తం అయిపోయింది. ఒక్కసారి జస్ట్ హెయిర్ అట్లా డ్రై చేసుకుంటే ఐఎమ్ ఆల్ సెట్. వీ కెన్ గో టు ఆఫీస్. సో నేను ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తాను ఇప్పుడు. So this is the complete outfit.